ఇప్పుడు మీకు హెల్పింగ్ వర్బ్ క్వెషన్ చెప్పాను గదా! ఇక్కడేంటి అంటే డబ్ల్యూహెచ్ క్వెషన్ అనమాట. డబ్ల్యూహెచ్ క్వెషన్‌లో కూడా మనము ఫుల్ ఫార్మ్ క్వెషన్స్ ఉంటాయి, షార్ట్ ఫార్మ్ క్వెషన్స్ ఉంటాయి. ఎక్కడైతే మీకు నేను పాజిటివ్ క్వెషన్ అని ఇచ్చానో, అది ఫుల్ ఫార్మ్ క్వెషన్ అని. నెగెటివ్ క్వెషన్ అని ఇచ్చాను చూడండి. అంటే ఆఫ్‌కోర్స్ ఇది పాజిటివ్ క్వెషన్ అంటే పాజిటివ్ క్వెషన్ ఒకటే ఉంటుందనుకోండి. నెగెటివ్ క్వెషన్ షార్ట్ ఫార్మ్ అని ఇచ్చాను ఇక్కడ. నెగెటివ్ క్వెషన్ అని ఉందనుకోండి. ఇది ఫుల్ ఫార్మ్ క్వెషన్ అనమాట. షార్ట్ ఫార్మ్ అంటేనేమో షార్ట్ ఫార్మ్ క్వెషన్. పాజిటివ్ క్వెషన్ ఒకటే ఉంటుందని గుర్తుపెట్టుకోండి. దీని స్ట్రక్చర్స్ కూడా ఇచ్చాను నేను. డబ్ల్యూహెచ్ వర్డ్ యాడ్ అవుతుంది ఫస్ట్. హ్యావ్ ఫార్మ్ వస్తుంది. సబ్జెక్టు V1 V3 అదర్ వర్డ్స్ వస్తాయి. పాజిటివ్ క్వెషన్. మరి ఇది చూడండి నెగెటివ్ క్వెషన్. డబ్ల్యూహెచ్ వర్డ్ హ్యావ్ ఫార్మ్ సబ్జెక్ట్ నాట్ V3 అదర్ వర్డ్స్ వచ్చి నెగెటివ్ క్వెషన్. మరి ఒక క్వెషన్ చూస్తే షార్ట్ ఫార్మ్ క్వెషన్ చూస్తే డబ్ల్యూహెచ్ వర్డ్ హ్యావ్ ఫార్మ్ నాట్ సబ్జెక్ట్ V3 అదర్ వర్డ్స్. హ్యావెంట్ అని వస్తుంది చూడండి ఇక్కడ.